రుక్మిణి తనకు భర్తగా తగినవాడు శ్రీకృష్ణుడని, కృష్ణుడు కూడా తనకు భార్యగా తగినది రుక్మిణి అని వివరించే శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా కృష్ణుడి కోరికలు వికసించే విధముగా రుక్మిణీదేవి యొక్క మేని మెరుపులు విరిసి వికసిస్తూ, ఆమె మనసుతో పాటే ముఖపద్మం కూడా వికసిస్తూ, మదన తాపం కలిగేలా ఆమె స్తన సంపద ఉదయిస్తుండగా, ఆమె యొక్క కటి భాగము సన్నబడుతుండగా, ప్రేమ పెరిగే విధముగా ఆమె కేశ సంపద వృద్ధి చెందుతూ, కృష్ణుడికి పరమ సంతోషము కలిగే విధముగా రుక్మిణి నిండు యవ్వనంతో తొణికిసలాడుతున్న నవ యవ్వనములోనికి ప్రవేశించింది. తరువాత ఏమి జరిగింది? తన తండ్రి గేహమునకున్ సనుదెంచుతునున్న అతిథి జనుల వలన కృష్ణుని రూప బల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచెన్. తన తండ్రి యొక్క గృహమునకు వస్తూ పోతూ ఉండే వారి వలన కృష్ణుడి యొక్క అందచందములు, బలము, సుగుణములు తెలిసి రుక్మిణి శ్రీకృష్ణుని తనకు తగిన భర్త అని తలపోసింది. ఆలలన రూపు, బుద్ధియు, శీలము, లక్షణము, గుణము చింతించి తగన్ బాలారత్నము తనకిల్లాలుగా చేకొందుననుచు హరియుందలచెన్. ఒక ప్రక్కన కృష్ణుని యొక్క అందచందములు, బలము, సుగుణములు తెలిసి రుక్మిణి శ్రీకృష్ణుని అతడే తనకు భర్త అని తలపోయగా, రుక్మిణి యొక్క అందచందాలు, మంచి బుద్ధి, శీలము, మంచి నడవడిక, సుగుణములు తెలిసి కృష్ణుడు కూడా రుక్మిణిని తనకు తగిన కన్యగా భావించాడు. బంధువులెల్ల కృష్ణునకు బాలిక నిచ్చెదమంచు సేముషీ సింధువులై విచారములు చేయగా, వారల నడ్డబెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునిడచాల విరోధము చేసి మత్త పుష్పంధయవేణి నిత్తు శిశుపాలున కంసుదలంచే అంధుడై. రుక్మిణిని బంధువులంతా మిక్కిలి ఆనందముతో, మంచి బుద్ధితో కృష్ణుడికిద్దాం అని తలపోశారు. కానీ దుష్టుల స్నేహముతో జ్ఞానహీనుడైన రుక్మిణి వారిని కాదని కృష్ణుని యందు విరోధ భావము కలిగి మూర్ఖంగా చేది దేశపురాజు శిశుపాలుడికి నల్లని శిరోజాలు గల సుందరవేణి అయిన తన చెల్లెలు రుక్మిణిని ఇస్తానని పలికాడు. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.